భారతదేశానికి సంబంధించినంత వరకు విపరీతమైనటువంటి ద్వేషం అమెరికా అధ్యక్షుడికి ఎందుకు పెరిగిపోతుందంటే, ఒకటి రష్యా ఆయిల్ భారతదేశం వాడటం ఒక ఎత్తు. దాంతో పాటుగా ఈ అమెరికా, యూరప్ దేశాలు విధించిన ఆంక్షల్ని సొమ్ము చేసుకుంటోంది భారతదేశం అన్నది మరొక కడుపు పంట. ఏంటది అంటే, రష్యన్ ఆయిల్, ఇరాన్ ఆయిల్ ఈ రెండింటిని వీళ్ళు రిస్ట్రిక్ట్ చేశాక, అదే అమెరికా, యూరప్ దేశాలు, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్, అంటే అమెరికా ఏం చేస్తుంది, తన ఆయిల్ని ఆయా దేశాలకు అమ్మాలని చూస్తుంది. వీళ్ళ దగ్గర $60 అంటే వాళ్ళు $100-120 ఎక్కువ పెట్టి అమ్మాలని చూస్తారు. అట్లా అవ్వట్లేదు. ఎందుకని అంటే, ఒకటి షాడో ప్లీట్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే పాతకాలపు షిప్పుల్ని కొనుక్కున్నటువంటి ఈ సముద్రానికి సంబంధించినటువంటి చీకటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ రష్యా దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొని ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి, చిన్న చిన్న దేశాలకి అమ్ముతున్నారు. అది ఒక ఎత్తు. బట్ భారతదేశం అట్లా కాకుండా భారీ ఎత్తున భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన కంపెనీలు రష్యన్ ఆయిల్ని కొని దాన్ని ఇక్కడ రిఫైన్ చేసి, అంటే శుద్ధి చేసి వీళ్ళు అమ్ముతున్నారు. ఇది అన్ని దేశాలు కొంటున్నాయి, ఇంక్లూడింగ్ అమెరికా. అమెరికా కూడా 2.5 లక్షల కోట్ల రూపాయల ఆయిల్ కొన్నది. యూరప్ దేశాలు కొంటున్నాయి. ఇలా చేయడం వల్ల భారీ లాభం వస్తుంది. మనకి ఇక్కడ డిస్కౌంట్కి వస్తుంది రష్యా ఆయిల్, అక్కడ వాళ్ళకి ఎక్కువకి అమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే అమెరికన్ రేట్ కంటే తక్కువకి అమ్ముతున్నాం. ఇది అనేక దేశాలు కొంటున్నాయి. దాని ద్వారా లక్షల కోట్ల రూపాయల లాభం భారతదేశంలోని కంపెనీలకు వస్తుంది. వాటి నుంచి 28% చొప్పున ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇలా కూడా దేశానికి ఆదాయం పెరుగుతుంది. ప్లస్ ఇక్కడ సంస్థలు వెల్ సెటిల్డ్ అవుతున్నాయి, ఇక్కడ సంస్థలు వెల్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వీళ్ళు ప్రపంచమంతా కూడా విస్తరిస్తున్నారు. అమెరికా తన సామ్రాజ్యం విస్తరించాలనుకుంటుంది, మిగతావి కుచించుకుపోవాలంటుంది. వాటిని కంట్రోల్ చేస్తున్నటువంటి వ్యవహారమే ఇక్కడ రివర్స్ అవుతుంది.